హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే మనం చెప్పుకోబోతున్నాము. అసలు ఆధార్ కార్డులో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎప్పుడు ఏ అప్డేట్ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. సో గత 1.5 ఇయర్ 1 ఇయర్ నుంచి అయితే మనం ఆధార్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కిందికి పనిచేయదు అని ఒక స్టేట్మెంట్ అయితే మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రంట్ గానే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉండే దాని ముందే ఒక చిన్న బాక్స్ లో ఇచ్చి అందులో మనకు ఇస్తున్నారు. నేను చూపెడతాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ లో ఇక్కడ ఈ బాక్స్ లో ఇచ్చి ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నారు, ఆధార్ అనేది గుర్తింపు రుజువు మాత్రమే, పౌరసత్వం లేదా పుట్టిన తేదీకి కాదు అని ఇక్కడ ఈ విధంగా ఒక 1.5 ఇయర్ కింద ఇవ్వడం అయితే జరిగింది. అయితే గత కొన్ని రోజుల కింద మళ్ళీ ఏంటంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినప్పుడు కేవలం ఇయర్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా మధ్యలో కూడా డౌన్లోడ్ చేసిన ప్రతిసారి కూడా ఇయర్ వస్తుంది. ఒక్కోసారి డౌన్లోడ్ చేసినప్పుడు మొత్తానికే రావడం లేదు, ఒక్కోసారి ఫుల్గా వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ విషయంలో. అసలు ఏం జరుగుతుంది అనేది మనకి ఎప్పుడు ఎట్లాంటి అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. అయితే రీసెంట్గా గత 2 రోజులు 3 రోజుల నుంచే మనం వీడియో చేస్తున్న 2-3 రోజుల ముందు నుంచే కేర్ ఆఫ్ అనే సెక్షన్ అయితే కంప్లీట్ గా తీసేయడం అయితే జరిగింది. ఇటు ఆధార్ సెంటర్ లో తీసేయడం అయితే జరిగింది, ఇటు సిటిజన్ లాగిన్ లో మనం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ అంటే ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మనం ఆధార్ అప్డేట్ అంటే ఆధార్ లో అడ్రస్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లో కేర్ ఆఫ్ అంటే భర్త పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, లేకపోతే డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఇట్లా ఉంటాయి కదా. సో ఈ సెక్షన్ అయితే కంప్లీట్ గా తీసేయడం అయితే జరిగింది ఈ గత 2-3 రోజుల నుంచే. సో ఇక్కడ మనకు చాలా మంది మన సెంటర్కి వచ్చి ఆధార్లో అప్డేట్ అంటే భర్త పేరు కానీ, తండ్రి పేరు కానీ, అడ్రస్ కొరకు కానీ ఇట్లా వస్తారు కదా. ఈ విషయం అయితే నేను నోటీస్ చేయడం అయితే జరిగింది, అందుకే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మరి ఎందుకు ఈ కేర్ ఆఫ్ అనే విషయాన్ని అంటే ఈ కేర్ ఆఫ్ అనే పర్టికులర్ ఆప్షన్ ఎందుకు తీసేయడం అయితే జరిగింది అంటే ఈ కేర్ ఆఫ్ పట్టుకొని చాలా మంది ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు అని వాళ్ళకి నోటీస్లో అనిపించి కంప్లీట్గా అయితే తీసేయడం అయితే జరిగింది. మరి ఎట్లా ఫ్యూచర్లో అని అంటే కనుక అంటే ఒక్కసారి అంటే మళ్ళీ పెడతాడా లేదా తెలియదు. మనము ఒకవేళ ఈ పాత వర్షన్స్ కొందరు మొబైల్ సిస్టమ్లలో పాత వర్షన్స్ ఉండి దానిలో మీరు అప్డేట్ చేయడానికి అవకాశం కేర్ ఆఫ్ ఉండి లేకపోతే డాటర్ ఆఫ్ ఉండి సన్ ఆఫ్ ఉండి ఇట్లా ఉన్నా కూడా మీరు కొడితే నేమ్ కొడితే కేర్ ఆఫ్ కింద అది రిజెక్ట్ అవుతుందని కూడా మనకి ఆధార్ సెంటర్ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అది మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఉన్నా కూడా అది అక్కడ ఎంట్రీ చేయకండి అని చెప్పండి, అది 100% రిజెక్ట్ అవుతుంది. మీ టైం వేస్ట్, మీ మనీ వేస్ట్ అన్నీ కూడా వృధా అయిపోతుంది. ఓకేనా. సో ప్రజెంట్ ఈ విషయం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఆధార్ అప్డేట్ ఫామ్ లో మీరు చిన్న అక్షరాలు రాస్తున్నారు అండ్ మీరు సబ్మిట్ చేసే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కూడా దానిలో ఒక డీటెయిల్స్ ఉంటాయి, ఇందులో ఆన్లైన్లో కొట్టడం కానీ లేకపోతే ఆధార్ సెంటర్లో కొట్టడం కానీ జరుగుతుంది. అట్లా కూడా చాలా మందికి రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి మీరు గమనించాలి. ఈ పాయింట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయంలో అంటే ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. అయితే మరి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అవుతుంది, కానీ అప్డేటింగ్ మాత్రం లేదు. ఇది మీరు గమనించాలి. అప్డేట్ డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం అవుతుంది, కానీ అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ ఆప్షన్ అనేది కంప్లీట్ రిమూవ్ అయింది. కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది, అవునా కదా. అండ్ మరి ఎట్లా మరి బేబీ యాప్స్ ఉంటారు, కొత్తగా ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటివరకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి మరి ఆప్షన్ లేదంటున్నారు కదా. మరి వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు ఉంటుంది, కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మరి భర్త పేరు చేంజ్ చేయాలంటే ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లలు ఉంటారు కదా. సో 18 ఏళ్ళు దాటి పెళ్ళైన ఆడపిల్లలకు భర్త పేరు రావాలంటే ఏంటంటే భర్త హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నుంచి అప్డేట్ చేసుకుంటే అప్పుడు ఈ పెళ్ళైన ఆడవాళ్ళకి భర్త పేరు అనేది వస్తుంటుంది. అంతేగాని సపరేట్గా మనం యాడ్ చేయాలంటే ఆధార్ సెంటర్లలో లేదు, ఇటు సిటిజన్ లాగిన్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఓకే, నేను ప్రతి పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను, కాబట్టి అర్థం చేసుకోండి. 1-2 సార్లు వీడియోస్ అయితే మళ్ళీ చూడండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి ఆధార్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఈ మొత్తానికైతే ఎట్లా మనకు ఆధార్ సెంటర్ వాళ్ళు చేసినా కూడా బయట ఎంత మోసం చేయాలో అంత మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశం కొద్దీ ఈ కేర్ ఆఫ్ అనే సబ్జెక్ట్ని అయితే తీసేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఆ కేర్ ఆఫ్ అనే ఆప్షన్ని కంప్లీట్గా తీసేయడం అయితే జరిగింది.
ఇది మీరు గమనించండి. ఇప్పుడు కామన్‌గా సిటిజన్‌లు ఇప్పుడు నాలాంటి చేసే వాళ్ళు గూడా భర్త పేరో, తండ్రి పేరో చేయాలన్నా గూడా మాలాంటిగా ఇట్లా చేసుకొని బతికే వాళ్ళకి గూడా కొంచెం ఇబ్బందే. కేవలం అడ్రెస్ మాత్రమే ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లోకెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆధార్ సెంటర్‌కి ఇది తప్ప మిగతాయి అన్ని ఆధార్ సెంటర్‌లోనైతే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, మీకు కింద వీడియో కింద ఒక లైక్ చేసిన తర్వాత, వీడియోని లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ హైప్ చేయండి. కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. మీరు అట్లా హైప్ చేయడం ద్వారా మన వీడియో ఇంకా కొందరికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అండ్ ఇట్లాంటి మరిన్ని మీరు అప్డేట్ వీడియోస్ పొందడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ప్లీజ్ హైప్ చేయండి, వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.